వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి దృష్టిలో నిజమైన నాయకుడు ఎవరంటే మొదటి రైతు బిడ్డ. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేవాడు నాయకుడు, నిజమైన నాయకుడు. రెండోది లోకానికి వెలుగు అంటే కరెంటు వాళ్ళు. చీకటి ఘడియలులో మనం ఉండలేని పరిస్థితిలో ఉంటాము. అందుకే వాళ్ళు నిజమైన నాయకులు. కష్టపడేవాడు రెండోది ఎవరు తెలుసా? దేశానికి మన ప్రాణమైన అడ్డం పెడదామనే సైనికులు నిజంగానే నాయకులండి. భూమి మీద సేవ చేసేవారు ప్రతి వారు కూడా నాయకుడే. కానీ నిజమైన సేవ చేయగలుగుతున్నావా? నీతో పాటు లక్షల మంది భక్తులు నీతో పాటు ఉండొచ్చు. భక్తులు కాకపోతే సేవకు మరి నీకు మద్దతు ఇవ్వచ్చు. కానీ నిజమైన నాయకుడు పైన ఉన్న సృష్టికర్త అయిన ధర్మరాజు యెహోవా మాత్రమే ఈ లోకంలో నాయకుడు. ఎందుకు తెలుసా? మన అందరినీ భూమి మీద తీసుకొచ్చిండు. ఇదే భూమి మీద మన అందరినీ కూడా కాపాడేవాడు నాయకుడు అంటే ఆ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా. ఆయన సృష్టిలో మనం ఎంతోమంది నాయకులం అయిపోయాము, సేవకులం అయిపోయాము. ఒకటి రైతు సేవ చేస్తున్నారు పొలానికి, రెండోది కరెంటు వాళ్ళు సేవ చేస్తున్నారు, మరి దేశాన్ని కాపాడే సైనికులు సేవ చేస్తున్నారు, సేవకులు మరి ఎంతగానో మరి సంఘాలు నడుపుకుంటూ కూడా సేవకులు సేవ చేస్తున్నారు. ఈ లోకంలో కూలివాడు సేవ చేస్తున్నాడు, మరి అడుక్కునేవాడు కూడా సేవ చేస్తున్నాడు. అడుక్కోవటం కూడా ఒక సేవే కదండి. ప్రతి కుటుంబానికి వెళ్ళాలన్నా, ప్రతి వారికి అమ్మాని అడగాలి కదా, అది సేవేనండి. వాళ్ళ బాధ్యత కలిగి వాళ్ళు కూడా అమ్మాని అడిగి తినటం కూడా ఒక సేవనే. ఈరోజు ఈ భూమి మీద ప్రతి నాయకుడు కూడా సేవ చేయాలంటే నిజాయితీగా సేవ చేయగలుగుతున్నాడా? సేవ చేసేవాడే నాయకుడు, నిజమైన నాయకుడు. దేవుడి చిత్తంలో చాలామంది అనుకుంటారు, నీవు పేదవాడికి న్యాయం చేసిన వాడి నిజమైన నాయకుడండి. భూమి మీద పేదవాడిని, లేనివాడిని, ఉండవాడిని ఆహారము సిద్ధపాటు చేశాడు చూడండి. నిజమైన సేవకులు దేవుడు, నిజమైన నాయకుడు దేవుడు, నిజమైన సేవకుడు అంటేనే దేవుడు. దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తంలోనే నువ్వు మేలు చేసేవాడివై ఉన్నావు అయ్యా. కీడులో నుంచి విడుదల దయచేస్తావు, మంచి మార్గంలో నడిపిస్తావు అయ్యా. మంచి ఆహారం ఇస్తావు, మంచి ఆరోగ్యం దయచేస్తావు అయ్యా. నడకలో, కంటి చూపులో, ఆలోచనలో, హృదయాల్లో, కుటుంబాల్లో ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేసే నాయకుడివై ఉన్నావు. ఈ లోకానికి కాపాడే దేవుడివై ఉన్నావు, రక్షించేవాడివై ఉన్నావు తండ్రి. నీ చిత్తంలోనే ప్రతి వారు ఆశీర్వదించబడాలి అయ్యా. నీ మార్గంలో నడవాలి, ఆశీర్వదించాలి, ఘనమైన కార్యాలు మీరు జరిపించాలి. ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రేమ ఇవ్వాలి నాయన. రక్షణతో అయ్యా, పాడి పంటలతో, మంచి సంతోషాలతో, ఉద్యోగాలతో, చదువులతో, జ్ఞానంతో వెదుగుదల మీరు చేసే దేవుడివై ఉన్నావు. మీరే నడవండి, మీరే ఆశీర్వదించండి, సహాయము దయచేయండి అయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయండి. దేవుడి చిత్తం మనందరికీ ఉంటుందని నేను భావిస్తున్నాను.